నువ్వులతోని తొక్కు పెడతారు, మస్తు ఉంటుంది. వేడి వేడి అన్నంలో అది వేసుకొని తింటుంటే మజా వస్తుంది. నాకుతా ఇప్పుడు ఇండ్లకి కొన్ని నీళ్ళు పోసుకుందాం, ఎందుకంటే ఆవాల నుంచి ఘాటు బయటికి వెళ్ళాలా. ఇది మీరు ఎక్కడ చూసుంటారు నీళ్ళు పోసి పచ్చడి పెట్టేది. దా మద సంఖ్య ఎక్కరా, దా సంఖ్య దా. చందమామ రావే జాబిల్లి రావే. మామిడికాయలు పుల్ల ఉన్నాయి, నవ్వుతుంటే నోట నీళ్ళు వస్తున్నాయి. నమస్తే, ఎందరో తిండి పోతున్నాం. అందరికీ మా వందనాలు. అందరు ఎట్లా మంచిగా మేము అయితే బిందాసుకున్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా మస్తు రోజులైంది ఇట్లా చెప్పి. ఏంది కథ అంటే ఎండాకాలం వచ్చింది, ఎండాకాలం వల్ల మస్తుగా తొక్కులు పెట్టుకుంటారు కదా, మామిడికాయ తొక్కులుగిన. మేము కూడా మామిడికాయ తొక్కు పెడుతున్నాం, కాకపోతే కొంచెం డిఫరెంట్ తొక్కు. ఇప్పటివరకు మన ఛానల్లో పెట్టలేదు. ఏంది అంటే ఉప్పు తొక్కు అంటారు, నువ్వులతోని తొక్కు పెడతారు, మస్తు ఉంటుంది. వేడి వేడి అన్నంలో అది వేసుకొని తింటుంటే మజా వస్తుంది. ఫస్ట్ కాయలు కొట్టుకుందాం, కాయల్ని బట్టి మెజర్మెంట్ ఉంటుంది, ఏమేం కావాలి దీనికి అనేది చెప్తా చూడరు. అట్లే ఫస్ట్ మామిడికాయలు కొట్టుకుందాం. కాయల్ని ఈ గ్లాస్తోని కొలుసుకోవాలి. ఉంటాం 1 2 3 4 6. ఉప్పు తొక్కు లేదా నువ్వుల తొక్కు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, నువ్వులు, జీలకర్ర మెంతులు, ఎల్లిపాయలు, ఆవాలు. నేను ఒక 6 కప్పుల మామిడికాయలని, దీనికి ఒక 6 గ్లాసుల మామిడికాయలని, దీనికి గ్లాసున్నర నువ్వులు ఏంపి పౌడర్ పట్టుకోవాలి. దీనికి ఒక చెంచాడు, పెద్ద చెంచాడు జీలకర్ర, చిన్న చెంచాడు మెంతులు, దాని తర్వాత ఎల్లిపాయలు ఈ కప్పు. మీకు ఎన్ని కావాలంటే అన్ని, మీకు తినబుద్ది అయినాయి. ఇది ఆవుపొడి జర వేడి ఎక్కువ అవుతుంది కాబట్టి సగం గ్లాస్ వేసుకుంటా. నడువురి పొయ్యి చేసుకుందాం. దీనికి కారం గీరం ఏం అవసరం లేదు, ఉప్పు కావాలంతే. నడువురి పొయ్యి ఇవి వేపుకుందాం. గ్లాసున్నర నువ్వుల్ని, ఓకే, టేస్ట్ అంతా నువ్వులతోనే వస్తుంది. ఇవి నువ్వులు కాలిన వాసన వస్తుంది కదా, ఆ వాసన వచ్చే వరకు చాలు. వేరే దాంట్లో ప్లేట్లో పోసుకుంటాం. దాగిడా జీలకర్ర మెంతులు కూడా వేపుకుందాం. వాసన రావాలి మంచిది, ఇది అట్లా తగ్గాలి. ఎవడో ఒకటి తగ్గితే ఇవి అయినట్టు. రైట్, ఇప్పుడు ఇంట్లోనే నూనె వేడి చేసుకుందాం. పల్లి నూనె గానుగ కాడ పోయి తీసుకొని వచ్చిన 370 రూపాయలు ఎంత పడుతుంది. జీలకర్ర మెంతులు ఆవాలు మిక్సీ పట్టుకుందాం. సరిపోలేదు, ఇంకా జర పడదాము. ఇప్పుడు ఫైన్ పేస్ట్. ఓకే, ఇది పచ్చావాళ్ళని ఎందుకు పట్టుకోవాలంటే పచ్చి పట్టుకుంటేనే కారం వస్తుంది, ఆ ఘాటు వస్తుంది. ఎందుకంటే ఇలా మనం స్పెషల్గా కారం వేయం కాబట్టి. ఇది నూనె మనకు గోరువెచ్చగా అయితే చాలు, గోరువెచ్చకు మించి ఇంకొంచెం వేడిగా మరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బంద్ చేసుకొని ఇంట్లో ఒక 2 చెంచాల జీలకర్ర,
ఒక చెంచాన్నర ఆవాలు, ఇప్పుడు దీన్ని తీసుకొని ఫ్యాన్ కింద పెట్టుకుందాం. ఫస్ట్ ముక్కలలో ఏం చేద్దాం అంటే ఒక 2 స్పూన్ల పసుపు వేసుకుందాం. యాంటీ ఆక్సిడెంట్సా? సగం గ్లాస్ ఉప్పు వేసుకుంటున్నా. సగం గ్లాసు. సగం గ్లాసు ఆవాల పొడని. దీంట్లోనే జీలకర్ర మెంతులు కూడా ఉన్నాయి. మంచిగా ఉంటుంది పచ్చడి. తింటుంటే నోట్లోకి వెళ్ళి జుమ్మున గారాలే నీళ్ళు. చల్ ఇంతకుముందు పచ్చళ్ళు పెట్టాలంటే వెనకటి కాలంలో ఓ దినమంతా పడుతుండే. ఆ రోజు పని మానుకొని పొద్దున తల స్నానాలు చేసి ఈ అక్కను పిలిచి ఆ అక్కను పిలిచి అక్క గిదెట్లా అక్క గదెట్లా అని గేమ్లాడి రానికి. చిలకమ్మ పెద్దమ్మ అని ఉంటుండే పచ్చళ్ళ ఎక్స్పర్ట్ మా పెద్దమ్మ. ఇక కాడికి ఒకటే గేమ్లాడుకొస్తుండే. ఇవాళ ఒకరు పెడితే రేపు ఒకరు అట్లా. ఇప్పుడు ఇండ్లకి కొన్ని నీళ్ళు పోసుకుందాం, ఎందుకంటే ఆవాల నుంచి ఘాటు బయటికి వెళ్ళాలా. మీరు ఎక్కడా చూస్తుంటారు నీళ్ళు పోసి పచ్చడి పెట్టేది. ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ 5 Monkeys ఫుడ్లోనే జరుగుతుంది. ఇంతకుముందు కూడా అప్పుడెప్పుడో జమాన్లో ఒకసారి పచ్చడి పెడితే నీళ్ళు పోసి పెట్టారేంటి అని ఎంతోమంది ఫోన్లు చేసారు. నాకు తెలిసిన వాళ్ళు, సబ్స్క్రైబర్లు కాదు, అందరూ చెప్తారు ప్రతి వీడియోలో. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదండి ఇది పెట్టమని. ఎవరు అడిగారు మమ్మల్ని అయితే, ఎందుకో ఏమో. చూడరు ఎంత ముద్దుగా ఉంది. నాకు పచ్చడిలో అత్యంత ఇష్టమైన పార్ట్ ఏది ఉందంటే అది ఇదే, ఎల్లిపాయలు. ఇప్పుడు నూనెలో ఏం చేద్దామంటే అల్లం వేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ ఒక 3 పెద్ద గంటెలు, ఇప్పుడు ఈ తాలింపు ఉంది కదా దీన్ని పచ్చడి మీద అట్లా పోసుకుందాం. అంతే, కథం పచ్చడి అయిపోయింది. ఒక 3 రోజుల తర్వాత వేసుక తింటే సామి రంగా ఏముందిరా దొంగ అన్నాడు. అమ్మ దొంగ అంటారు అప్పుడు అందరు. దాని వారం అర్థమైపోతుంది నాకు. దాని కథ ఏముంటుందంటే చెప్తా. 3 రోజులు ఆగితే దీని కథ తెలుస్తుంది. అప్పుడు మనం వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటా ఉంటే, ఇప్పుడు దీన్ని తీసి జాడి ఉంది కదా జాడీలకు దింపుదాం. దింపినాక 3 రోజుల తర్వాత ఉడుకుడుకు బోయ పెట్టుకొని దాని మీద నెయ్యి తలిగించి అందులో ఈ తొక్కు పచ్చడి వేసుకొని, నువ్వుల తొక్కు పచ్చడి వేసుకొని నాకుతా. ఉప్పు తెలుస్తుంది మంచిగా. చలో మడతమాన్లా. ఇప్పుడు చూడు మా భవానీ గారి పెళ్ళి, కిషోర్ పెళ్ళి, కమలాకర్ పెళ్ళి, రమాకాంత్ పెళ్ళి. వీళ్ళందరూ మా దోస్తులు. ఇలా పెళ్ళిళ్ళు కావాలని కోరుకుంటున్నాను. సరిపోయింది, బరాబర్ జాడి. పచ్చడి పెట్టి ఇప్పుడు అమ్మోళ్ళు పచ్చడి పెడితే పిలిచి పిల్లలకు పెడతారు కదా. ఇప్పుడు నేను పచ్చడి పెట్టినా కాబట్టి మా వాళ్ళని పిలుద్దాం. పిలిచి ఒక్కొక్కరికి ముద్ద పెట్టి అసలు వాళ్ళ రియాక్షన్ ఏందనేది చూద్దాము. అది నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఓ నాయనో భగవంతుడు. ఇటనా దా మద సంఖ్యకురా దా సంఖ్య దా. చందమామ రావే, జాబిల్లి రావే, మాయి వచ్చిండే. ఒక ముద్ద తిన్నానా, ఒక ముద్ద తిను. బాలే టేస్ట్ బాగుంది. దమ్మరమ్మ దనన్న రావాలి దా సంఖ్యకు దా.
బాగానే ఉంది కానీ కొద్దిగా సాల్ట్. 3 days later. ఆ తొక్కి ఇప్పుడు మగ్గింది. ఆ మగ్గిన తర్వాత టేస్ట్ ఎట్లుందో చూద్దాము. చూడు ఆల్రెడీ పార్సల్ కూడా అయిపోయింది, ఎక్కడెక్కడ పెట్టించారు కూడా. ఇది బా మంచి గురించి వాసన మాత్రం గుమాయిస్తుంది. గుమాయించు వాసన. అయితే మనం సడన్గా గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోయినామంటే ఇంట్లో రైస్ కుక్కర్ లేదు. డబ్బు నురికి మళ్ళీ రైస్ కుక్కర్ తీసుకొచ్చిన. ఇప్పటి నుంచి కష్టమే ఉన్నది వారం. ఒక బుక్క వెళ్ళిపోయా. చలో ఫస్ట్ బైట్ మీతో పాటు మా వాళ్ళతో పాటు నేను ఉప్పు తక్కువ. లైఫ్లో ఫస్ట్ టైం పచ్చడి పెట్టినా, అద్దరిపోయింది. బా తొక్కుల పులుపు అసలు కారం వేయలే కదా, అయినా కూడా ఆ ఆవపిండి వల్ల లైట్గా కారం తెలుస్తుంది. పిల్లలు తినడానికి మాత్రం అదిరిపోతుంది. మామిడికాయలు పుల్ల ఉన్నాయి, నవ్వుతుంటే నోట నీళ్ళు వస్తున్నాయి. ర్యాంప్ ఉంది తక్కువ. పక్క ట్రై చేయడం ఉంటాం అలా. ఎందరో తిండి పోతులు. అందరికీ మా ఉందన్నాడు. బాయ్, లవ్ యూ చిచాస్.